తెలంగాణ నయాగరగా పిలిచే బొగతా జలపాతం జల కళను సంతరించుకుంది. నెల రోజుల ముందుగానే జలసిరులతో సందడి చేస్తోంది. ఎగువన ఛత్తీస్గఢ్లో కురిసిన వర్షాలతో బొగతా జలపాతానికి జలకళ వచ్చింది. గుట్టలపై నుంచి జాలువారే జలధారలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా సమ్మర్ సీజన్లో బొగతా జలపాతం పొంగి పొర్లుతుండటంతో సందర్శకులు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. జలకళ సంతరించుకోవడంతో బోగత అందాలను చూడడానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ముందస్తుగానే నెల రోజుల ముందస్తుగానే మే నెలలోనే భారీగా అటు ఎగువ కురిసిన వర్షాలకు బోగత పూర్తిగా అందాలను సంతరించుకొని జలకళతో కనువిందు చేస్తుంది. సో భారీగా పర్యాటకులు కూడా తరలి వస్తూ బోగత అందాలను వీక్షించడానికి అయితే వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పర్యాటకులు మనతో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా వాటర్ ఫాల్, న్యాచురల్ వాటర్ ఫాల్? ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? మేము వరంగల్ నుంచి వచ్చినాం, చాలా బాగుంది. గతంలో ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది న్యాచురల్ ప్రకృతి? బాగుంది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ బాగానే ఉన్నది. మేము హన్మకొండ జిల్లా నుంచి వచ్చినాము. గతంలో కూడా ఒకసారి రావడం జరిగింది. అప్పుడు కూడా మేము ఏప్రిల్లో వచ్చినప్పుడు దాదాపు ఇది మొత్తం ఎండిపోయి ఉన్నది అప్పుడు. ఇప్పుడు మాత్రం ముందస్తు వానలు పడ్డాయి కాబట్టి మరి మంచి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా బాగున్నది, ఆహ్లాదకరంగా కూడా ఉన్నది. కాబట్టి బాగున్నది అని చెప్పి మొన్న టీవీ న్యూస్లో చూసే ఇప్పుడు రావడం జరిగింది. గతంలో ఒకసారి టీవీ న్యూస్లో ఇది చూసినాం మొన్న. ఈ జలపాతం బాగా వస్తున్నది, చాలా ఆహ్లాదకరంగా ఉన్నది అని చెప్పంటే సరే అని చెప్పి మేము చూడడానికి ఇంత దూరం రావడం జరిగింది. హన్మకొండ జిల్లా నుంచి, అసంబర్తి నుంచి రావడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది వాటర్ ఫాల్? తెలంగాణ నయాగరా అని పిలుస్తాం యాక్చువల్గా, దీన్ని ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది. అడవి ప్రాంతంలో వాటర్ ఫాల్స్ రావడము, ఇందులో సమ్మర్ సీజన్లో స్టార్టింగ్లోనే వర్ష రావడం వల్ల ఒకసారి అందాలను, ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఇది చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. వాటర్ ఫాల్స్ రావడం చాలా సంతోషం ఉంది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ అనుభూతి ఇక్కడ ప్రకృతి ఒడి లోపల వాటర్ ఫాల్స్? చాలా చాలా బాగుందండి. అంటే మేము అసలు అంటే చాలా మంది చెప్తుంటారు ఇక్కడ ఇట్లా ఉందని, కానీ ఇక్కడ వచ్చి చూడాలని చాలా రోజు అనుకుంటున్నాము. ఈ సమ్మర్ లో వచ్చిన తర్వాత కూడా ఇంత వాటర్ రావడం అసలు షాక్ అయినా మేము చూసి. అసలు అరే ఇంత బాగుంటుందా అంటే ఈ సమ్మర్ లో మంచి మంచి పెద్ద పెద్ద చెరువులు అవంటే ఎండిపోతుంటాయి కదా, అట్లాంటిది ఇంత బాగున్నాయంటే అసలు మేము షాక్ అయినాం. అసలు అంటే ఈ అడవిలో ఇంత ఇంత ప్రకృతిలో ఉండడం మాత్రం అసలు చాలా గ్రేట్. అసలు చాలా 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 ఫుల్ హ్యాపీ. ఇంకా అంటే మా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్ కానీ చాలా, మేము ఒకసారి ఫస్ట్ టైం వచ్చాము, మేము నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ రిఫర్ చేస్తాము. రిఫర్ చేసింది కూడా వాళ్ళని తీసుకొని వస్తాం మేము, ఎందుకంటే వాళ్ళు మా గురించి కూడా అనుకుంటారు. వాళ్ళు అరే మంచి ప్లేస్ చెప్పారని. అంటే చాలా చాలా బాగుంది అసలు, సూపర్. ఇంకా కొంచెం డెవలప్మెంట్ అంటే ఇంకా కొంచెం డెవలప్మెంట్ అంటే ఇంకా మేము చూడలేదు మొత్తం తిరిగి. అయితే డెవలప్మెంట్ చేసి ఇంకా నలుగురు తెలిసేటట్టుగా చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. అయితే ఈ మధ్యలో రీల్స్లో చాలా వస్తున్నాయి. ఆ రీల్స్ వల్లనే కొంచెం మాకు కూడా తెలిసింది. ఇంకా ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకొంచెం చాలా మందికి, అంటే మన తెలంగాణలో చాలా తక్కువ ఉన్నాయి కదా ఇట్లాంటివి, తెలంగాణ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి మనకు పరిచయం చేస్తే ఏంటంటే ఇంకా చాలా మంది వచ్చి ఎంజాయ్ చేసేది ఉంటుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది వాటర్ ఫాల్? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. వాటర్ ఫాల్ చాలా బాగుంది. న్యూస్ లో చూసి వచ్చాము. మేము ఆల్మోస్ట్ 20 to 30 మెంబర్స్ ఫ్యామిలీతో వచ్చాము. సో మాకు సమ్మర్ లో ఇన్ని వాటర్ చూడడం ఇట్స్ లైక్ అమేజింగ్. వి ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా వాటర్ పడుతుంది, మంచి ఒక న్యాచురల్ వాటర్ ఫాల్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని. జస్ట్ ఇలా వెళ్తున్నాం అన్నారు, కానీ అమేజింగ్. ఇక్కడ చాలా బాగుంది, చాలా. మొత్తం చూసాము, పర్యాటకులు అయితే ఈ సమ్మర్ సీజన్ లోపల ఈ స్థాయిలో వరద ఇట్లా వస్తుంది, వాటర్ ఫాల్ ఈ విధంగా ఉంటుందని ఊహించలేదంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది వాటర్ ఫాల్ బోగత? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మాది ఐడియా బొల్లారం, మియాపూర్ దగ్గరలో ఉంటుంది. ఈ బొగతా వాటర్ ఫాల్స్ అనేది ఈ ఎండలో కూడా ఇంత ఎండ మండుతుంది పైనుంచి, ఈ టైంలో కూడా ఇంత వాటర్ ఫ్లో వస్తుందంటే ఎంత ఆనందంగా ఉందంటే, మేము అంత దూరం నుంచి వచ్చి కూడా మళ్ళీ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా అక్కడ వెళ్ళి లేక్లో కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వస్తే. మళ్ళీ దీని పక్కనే 4 kilometers పక్కన మాషలొడ్డి అని చెప్పి వాటర్ ఫాల్స్ ఉన్నాయి పైన కొండల నుంచి. అక్కడ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాము. ట్రెక్కింగ్ ఎంజాయ్మెంట్ చేసుకుంటూ అక్కడ ట్రెక్కింగ్ తోని అక్కడ కూడా ఫుల్ ఫ్లెజ్గా మంచి వెదర్, వాటర్ ఫ్లో పైనుంచి కొండల మీదకి పడుతుంది. ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది, సూపర్. మంచి వ్యూ ఉంది ఇక్కడ. మీకు ఎట్లా అనిపిస్తుంది? టూరిస్ట్ స్పాట్ మనం వేరే 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 స్టేట్లోకి వెళ్తాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? మన తెలంగాణలోనే ఇట్లా ఉంది కదా, ఈ బోగత ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇంత వాటర్ రావడం అంటే అది కొంచెం మిరాకిల్ లాగానే, కానీ మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేం. నార్మల్గా మేము వేరే దగ్గరికి వచ్చినాము, తర్వాత ఇంకా నియర్ బై ప్లేసెస్ చూస్తే ఇట్లా ఉంది అని చెప్పాం, కానీ ఇక్కడ వచ్చి చూసినాం. బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఇక్కడ మంచిగా ఉంది.
మొత్తంగా చూసాం కదా, భారీగా పర్యాటకుల తాకిడి అయితే పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మే నెలలోనే ఈ స్థాయి వాటర్ సంతరించుకోవడం, ఎగువ కురిసిన వర్షాలతో బోగత పూర్తి స్థాయి అందాలు కనువిందు చేస్తూ కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. కుటుంబ సమేతంగా కూడా హైదరాబాద్ సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి బోగత జలపాతం వద్ద బోగత అందాలను వీక్షిస్తూ ఈ సరస్సులోనే ఆడుకుంటూ కూడా ఒక పిక్నిక్ స్పాట్ గా ప్రస్తుతం ఈ సమ్మర్ సీజన్ లో బోగత వాటర్ ఫాల్స్ ని ఎంజాయ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ.